ఎలక్షన్ ముందు లోక్సభ ఎన్నికలకే దాదాపు యుద్ధానికి సిద్ధమవుతారు అందరూ. సో మరి మీరు కూడా పార్లమెంట్ స్థానానికి మరి నేను కూడా ఉన్నాను, నాకు పార్టీ నన్ను గుర్తించండి, నాకు అవకాశం ఇవ్వండి, తప్పక అందరి సహకారంతో గెలుస్తా అని చెప్పేసి ఒక వాయిస్ మీకు వినబడుతుంది. సో బోడా డిన్నా గారు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? చేస్తా అండి, 100% చేస్తా. నేను కూడా అధిష్టానాన్ని అడుగుతున్నా. లాస్ట్ టైం కూడా అడిగినప్పుడు నాది చిన్న ఇంకా ఫుల్ ఏజ్ ఉన్నదిలే, ఇప్పటికే నీకు ఫాలోయింగ్ బాగున్నది, అందరు గుర్తుపడతారు, ఇంకున్నది కదా, వయసు ఉన్నది కదా, ఇంకా అవకాశాలు ఉన్నాయి కదా అని కొంత నన్ను అడ్జెస్టింగ్. సో నేను ఆల్రెడీ కార్పొరేటర్గా ప్రూవ్ చేసుకున్నా, సిటీ యూత్ ప్రెసిడెంట్గా ప్రూవ్ చేసుకున్నా, 2001 నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. నాకు నా మీద ఏం నెగిటివ్ లేదు, నేను నెగిటివ్ యాక్టివిటీస్ కూడా ఏం చేయ. నేను అధిష్టానాన్ని, టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని 100% అడుగుతా, కావాలి, ఇస్తారు. నాకైతే 100% నేనైతే లైన్లో ఉంటా. అంటే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని ఒక నినాదంతో జరిగినటువంటి పోరులో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అధికార పార్టీ వైపే మిగతా కొంత అక్కడ ఉన్నప్పుడే స్థానిక ఇప్పటికే మనకు వరంగల్ చూస్తే నిన్న మాజీ కార్పొరేటర్లు కొంత కాంగ్రెస్ పార్టీ తీర్థం కూడా పుచ్చుకున్నాం. మరి ఇటువంటి క్రమంలో మరి అధికార పార్టీకి పెచ్చు ఉండి అధికార పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి సందర్భం ఎక్కడైనా ఉంటుంది. సో అటువంటి క్రమంలో మరి మీ పార్లమెంటుకు నేను పోటీ చేస్తాను అంటే మీకు గెలుపుపైన ధీమా అయింది, మీకు ఉండబోయే అవకాశాలు ఎలా ఉంటాయి? అసలు నేను రాత్రి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే క్యాండిడేట్ కాదండి. నేను స్కూల్కు రెగ్యులర్గా పోతా, రెగ్యులర్గా చదువుకుంటా. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకున్నది అంటే నేను సబ్జెక్ట్ చదువుకున్నా, క్లాసులు విన్నా కాబట్టి నేను ఎగ్జామ్ రాసి పాస్ అవుతానని ధీమా నాకున్నది. ఇప్పుడు మనము ఒక కాంపిటీషన్ పోతున్నాం, ఉదాహరణకు ఒక బాక్సింగ్ కాంపిటీషన్లో పోతున్నాం. కాంపిటీషన్లో పోయేటప్పుడు ప్రాక్టీస్ చేసినా నేను గెలవాలనే పోతా. నేను ఎదుటోడు 6 ఫీట్లు 7 ఫీట్లు ఉన్నాడు, 200 కిలో ఉన్నాడు, బలశాలీలు ఉన్నాడు అని అయ్యో నేను వెళ్ళిపోతానా? నేను ఫైట్ చేస్తా. నా ఏమేంటి, నేను గెలవాలి. అక్కడ విజయమో వీరస్వర్గం అంతే. ఇవి నేను పట్టించుకోను అసలు. నేను గెలుపు ఒకటి, నేను గెలుస్తానే కాన్ఫిడెన్స్ తోటి నాకు ఉన్నది. కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని 100% అడుగుతా. నేను 100 అడుగుతున్నా కూడా, నాకు కావాలని కూడా నేను వదిలిపెట్టానని నేనైతే. సో అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చూస్తే మొత్తం మీద మన తెలంగాణలో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? మేము అయితే అంటే కొంత 12 నుంచి 14 వరకు వస్తాయి అనుకుంటాను. మీరు అధికారంలో ఉన్నప్పుడే 9 సీట్లు గెలిచింది కదా. సో ఇప్పుడు అధికారం కోల్పోయారు. అది చూడండి, ఇప్పుడు మాకు ఇంకా 4 నెలల సమయం ఉన్నది. ఉదాహరణకి ఏప్రిల్ ఉన్నది అనుకోండి, ఎగ్జాంపుల్. ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 నెల అవుతుంది. 1 నెలకే ఇంత వ్యతిరేక స్టార్ట్ అయింది. ఇంకొక 3 నెలలు ఉన్నది. ఇంకా అసలు రాజకీయము అంటేనే కాంగ్రెస్ పార్టీ, ఇంకా సీనియర్లు జూనియర్లు అంతా ఏదో గ్రూప్గా ఉండి డిస్కషన్లు చేస్తుండ్రు. రాత్రి సీనియర్ మినిస్టర్లు అందరూ కలుసుకుంటారు, ఎమ్మెల్యేలు కొంత వింటున్నాం. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. అంటే మీడియాలో అక్కడక్కడ చదువుకొని నేను వింటున్నాం. అప్పటి వరకు అది అసలు 6 నెలల వరకు కూడా అనేది కూడా క్వశ్చన్ మార్కే ఉన్నది. అది రాజకీయం. అది కాంగ్రెస్ పార్టీ అయితే డిసిప్లిన్ లేని పార్టీ, అది ఒప్పుకుంటాం మేము. రెండోది 100కి 200% కేసీఆర్ పైన నమ్మకం ఉన్నది. మేము కూడా మా తప్పిదాలు కూడా కొన్ని ఉన్నాయి, ఒప్పుకుంటాం. మీ ఓటమి గల కారణం ఏంటంటే కొన్ని తప్పిదం ఉన్నది. నేను ఓపెన్గా టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక ప్రజాప్రతినిధిగా, మాజీ ప్రతినిధి చేసినట్టే ఎవరైనా 2 సార్లు 3 సార్లు వేసినట్టు కొంత ఎవరికైనా న్యాచురల్ వ్యతిరేకత ఉంటుంది. మార్పు కావాలని ఉంటుంది. అరే పెద్ద మహానుభావులే ఓడిపోయిన చరిత్ర రాజకీయాలు. పుట్టుడుతోటే సత్యదాకానైతే గెలుచుకుంటూ అయితే ఉండరు కదా. పుట్టుడుతో సత్యదాకా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు అయితే ఉండరు కదా. మార్పు అది ఒక జనరేషన్ గాలి వచ్చింది అంతే. అది పెట్టిదే మళ్ళీ ఇటు తిరిగే గురువులు గాలి. ఇక ఇంతకుముందు మీరు అన్నారు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు జాయిన్ అయిన లెవెల్ టీఆర్ఎస్ నుంచి పాత టీఆర్ఎస్ ఉద్యమకారులు కానీ ఇంకెవరు కానీ సీనియర్లు ఎవరు పోలేదు, ఎక్కువ శాతం పోలేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, ప్రభుత్వం ఇటు టీఆర్ఎస్లు ఉన్నది కాబట్టి వాళ్ళు ఇటు వచ్చిండ్రు. మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి అటు వెళ్ళిపోయిండు. వాళ్ళు పోవడంలో మాకు పెద్ద అదేం లేదండి. ఇక్కడ నుంచి గెలిచిన అభ్యర్థులు ఎంత తేడాతోటి గెలిచిండ్రు? 50,000, 70,000, 1,00,000. మా మెజార్టీ 1,00,000 అండి. ఉదాహరణకు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు రమేష్ అన్న 1,00,000 మెజార్టీ. అవునా కాదా? మేము స్వల్పంగా ఓడిపోయినాం. స్వల్పంగా అంటే మా దాంట్లో ఉన్న చిన్న క్లాసెస్ తోటి, కమ్యూనికేషన్ ప్రాబ్లం తోటి, ఇంకా ఎక్కువ శాతం ఓటింగ్ కాక, కొంచెము సీనియర్లను ఎమ్మెల్యేలు కలవలేక
ఆ మార్పు చిన్న చిన్న వాటితోటి అదైంది తప్ప అంతర్గత విభేదం అంతర్గతంగా మాకు అదే తప్ప ఏదో పబ్లిక్ మార్పు అంటే ఎక్కడ వస్తుంది అంటే 119లా లాస్ట్ టైం 88 గెలిచిన చూసిన దాన్ని మార్పు అంటారు. వీళ్ళు వచ్చింది ఏంటంటే 64. ఓకే, అంతే కదా, మాకు వాళ్ళకు పెద్ద డిఫరెన్స్ ఏమున్నది? ఉదాహరణకు 28 ఉన్న హైదరాబాద్ 26 కొట్టుకొచ్చిందండి. ఓకే, అంతేనా కదా? అవును. జస్ట్ కొంత పర్సంటేజ్ తోటి మేము పోయినాము. ఇప్పుడు వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ ఇక్కడ 5 అక్కడ 5 సీట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేసేది కథం. సో కాబట్టి తక్కువ మేరతో ఓడిపోయినారు. సో ఓకే, సో ఇప్పుడు చెప్పండి, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పక మీరు పోటీ చేయడానికి మీరు ముందుకు దూసుకుపోతా ఉన్నారు. సో ఇప్పుడున్న సమాజంలో అంటే ఇప్పుడున్న కాలానికి యువతకు మీరు ఏం సందేశం